తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని కానూరు నందు దాదాపు 1,30,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు బోడే ప్రసాద్ కానూరులోని కూటమి నాయకులతో మరియు స్థానికుల హర్షధ్వానాలతో అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో బాణాసంచా కాల్చి ప్రారంభోత్సవం చేశారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో దాదాపు అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను మరియు రోడ్లను అతి తక్కువ కాలంలో నిర్మించి పూర్తి చేశామన్నారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో 40 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. గతంలో 100 కోట్ల రూపాయలతో కానూరు మాస్టర్ ప్లాన్ రోడ్డును శంకుస్థాపన కూడా చేయటం జరిగిందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. తమ దృష్టికి వచ్చిన ఏ సమస్య అయినా తీర్చటంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కానూరులో సీనియర్ టీడీపీ నాయకులు మరియు కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. ఈ సందర్భంలో కానూరు మురళీనగర్లో టంకసాల రోడ్డు 1,30,00,000 రూపాయలు పెట్టి అభివృద్ధి చేయడం జరిగింది. ఆ రోడ్డుని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇదే కాదు, మున్సిపాలిటీలో 450 కోట్ల రూపాయలతోటి కృష్ణానది వాటర్ని తాగునీటిగా ఇవ్వాలని చెప్పి ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. అది ప్రభుత్వానికి పంపించి వెంటనే దాన్ని శాంక్షన్ వచ్చిన తర్వాత మరి తాడిగడప మున్సిపాలిటీలో తాగునీటి ఈ బోర్ వాటర్ కాకుండా సర్ఫేస్ వాటర్ ఇవ్వడానికి మా వంతు ప్రయత్నంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా అమృత్ 2లో ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే పైప్ లైన్లు లేవో ఆ పైప్ లైన్లకి ప్రాధాన్యత ఇచ్చి మున్సిపాలిటీలో ఎక్కడైతే మరి ఆ పైప్ లైన్ లేని ప్రదేశంలో కానీ డ్రైనేజీలో ఉన్న పైపులు కానీ మార్చి కొత్త పైప్ లైన్ వేయడానికి 20 కోట్ల రూపాయలు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు పనులు ప్రారంభించడం జరిగింది. అలాగే యనమల కుదురికి కృష్ణానది పక్కనున్నా కానీ నీటి ఎద్దడి తీవ్రంగా ఉండటంతో కృష్ణానది నుంచి బోర్వెల్ తీసుకుని అక్కడి నుంచి వాటర్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. టెండర్ పిలిచాం, దాదాపు మరి పనులు కూడా ప్రారంభించారు. వాటర్ టెస్టింగ్ చేస్తూ ఉన్నారు. అది మంచినీరు ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ అప్పుడు ఆ బోరు ద్వారా ఇక్కడికి ఇవ్వటం జరుగుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మురళీనగర్లో ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడే సుమారుగా 100 కోట్ల రూపాయలతోటి మహానాడు రోడ్డు, బల్లెంవారి వీధి, టవర్ లైన్ రోడ్డు ఈ 3 కూడా పనులు టెండర్లు పిలవటం జరిగింది, పనులు ప్రారంభించడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాల్లో ఈ 3 రోడ్లు కూడా పనులు జరుగుతాయి. అది కాకుండా ఇంటర్నల్ రోడ్స్, డ్రైన్స్ కూడా రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి ఒక్క రోడ్డుని అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.